శివానంద్ 90s తన అందంతో అభినయంతో అమాయకత్వంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ తార సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే స్టార్ హీరోలతో నటించిన ఈ తార ఉన్నట్టుండి సినిమాల నుంచి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం వీడియోలో. సాక్షి శివానంద్ 1977 ఏప్రిల్ 15న మహారాష్ట్రలో ముంబైలో సురేష్ శివానంద్ రమాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఈమెకు ఒక చెల్లి కూడా ఉన్నారు. ఆమె పేరు శిల్పా శివానంద్. ఈమె కూడా ఒక హీరోయినే. మంచు విష్ణుతో విష్ణు అనే మూవీలో యాక్ట్ చేశారు. అయితే సాక్షి శివానంద్ అంటే ఇంట్లో అందరికీ ఎంతో ముద్దట. ఏం చేసినా అందరూ మెచ్చుకునేవారట. కాలేజ్ టైంలోనే మోడలింగ్ చేస్తూ సినిమాలపై ఇంట్రెస్ట్ పెట్టారట ఈమె. అయితే చాలా ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత 1995లో జనం గుండ్లి అనే మూవీలో ఒక చిన్న క్యారెక్టర్తో తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేశారు సాక్షి. కానీ ఆ మూవీ డిజాస్టర్ అయింది. అయితే ఆ తరువాత అదే సంవత్సరంలో వచ్చిన సంజయ్ అనే మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే 1996లో పాపా కెహతా హై అనే హిందీ మూవీలో కూడా నటించారు సాక్షి. ఆ తర్వాత బాలీవుడ్ నుండి మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 96లో ఇంద్రప్రస్థం అనే మూవీలో ఐటెం సాంగ్ చేశారు సాక్షి. ఆ తర్వాత మళ్ళీ హిందీలో జియో షాన్సే, తమిళ్లో పొదయాల్ అనే చిత్రంలో నటిస్తున్నప్పుడే తెలుగులో సురేష్ కృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్న మాస్టర్ మూవీలో మెగాస్టార్ పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది సాక్షి. మాస్టర్ సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్తో అలాగే తెలుగు ఇండస్ట్రీకి ఒక గోల్డెన్ హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్నారు సాక్షి. 1997లోనే తమిళంలో మా పిల్లయ్యగా ఉండరు సినిమాలో అవకాశం వచ్చి నటిస్తున్న సమయంలో తెలుగులో కలెక్టర్ గారు అనే సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టే. అయితే ఇంకా తెలుగులోనే మంచి అవకాశాలు తలుపు తట్టాయి సాక్షికి. 1998లో రాజహంస, నిధి సినిమాల్లో నటించారు. 98లోనే మంజీరధ్వని అనే మలయాళ చిత్రం, జంజీర్ అనే హిందీ చిత్రం, స్నేహితులు అనే తెలుగు చిత్రంలో నటించి మంచి హిట్టే అందుకున్నారు సాక్షి. ఆ తర్వాత 99లో మెగాస్టార్ తో మళ్ళీ ఇద్దరు మిత్రులు మూవీలో ఒక మంచి స్నేహితురాలు పాత్రను పోషించారు సాక్షి. ఈ సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదాను తన సొంతం చేసుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సముద్రం మూవీలో, వైవిఎస్ చౌదరి రూపొందించిన సీతారామరాజు మూవీలో దర్శక దిగ్గజం అయిన దాసరి నారాయణరావు గారి తనయుడు అయిన అరుణ్ తో హీరోయిన్ గా పెళ్లివారమండి అనే సినిమాలో నటించారు. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ రాలేదు. 99లోనే నటించిన యమజాతకుడు సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన వంశోద్ధారకుడు మూవీ కూడా మంచి హిట్టే వచ్చింది. 2000 సంవత్సరంలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో కలిసి మొత్తం 6 సినిమాల్లో నటించారు సాక్షి. అదే సంవత్సరంలో వచ్చిన హిందీ మూవీ అయిన క్రోధ్ సినిమాలో, తెలుగులో వైవిఎస్ చౌదరి అందించిన యువరాజ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత మా పెళ్లికి రండి, పెళ్లి సంబంధం అనే మూవీలో కూడా నటించారు. కానీ అవి నిరాశపరిచాయనే చెప్పుకోవాలి. ఆ తర్వాత తమిళ్లో వాంచీనాథన్ అనే మూవీ చేశారు. 2001లో రాజశేఖర్ పక్కన జంటగా సింహరాశిలో, తమిళ్లో వేదం సినిమాలో సీతగా నటించి మంచి విజయాలనే అందుకున్నారు. 2002లో వరుసగా నాను నానే, సైనిక, కోదండరామ అనే 3 కన్నడ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో యాక్ట్ చేస్తూనే బాలీవుడ్ డైరెక్టర్స్ ను తన వైపు తిప్పుకున్నారు సాక్షి. బాలీవుడ్ లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చి కల్ నాయకాన్ కా కల్ నాయక్ అనే మూవీలో నటించారు. ఆ తర్వాత 2003లో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆప్కో పెహ్లే భీ కహన్ దేఖా హై మూవీలో ప్రియాంశు చటర్జీ పక్కన హీరోయిన్ గా చేశారు సాక్షి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు ఈమె. అదే ఏడాదిలో వచ్చిన ఖుషి మూవీలో కూడా నటించారు. 2004లో మానస్థాన్ అనే తమిళ్ మూవీలో నటించారు. 2 ఏళ్ల విరామంతో మళ్ళీ తండేగే తక్కామగా అనే కన్నడ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు సాక్షి. ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరం వరకు ఆమెకు అవకాశాలేమీ దక్కలేదు. మళ్ళీ 2007లో జహన్ జాయేగా హమేన్ పాయేగా అనే హిందీ మూవీలో, సౌందర్య అనే కన్నడ మూవీలో నటించారు. తర్వాత 2008లో తెలుగులో హోమం అనే సినిమాలో ఐటమ్ సాంగ్ చేశారు. 2010లో రంగాది దొంగ అనే సినిమాలో ఒక గెస్ట్ రోల్ పాత్ర పోషించారు సాక్షి. మళ్ళీ 2013లో ఆది భగవాన్ అనే తమిళ మూవీలో, పరమశివ అనే కన్నడ మూవీలో నటించారు సాక్షి. కానీ ఒక అండర్ వరల్డ్ డాన్ వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని ఆమె సైన్ చేసిన 20 సినిమాలు కూడా వాపస్ చేసుకుని 2004 నుండి 2006 వరకు ఏ సినిమాలో కూడా నటించకుండా ఆమె ఎవరికీ కనిపించకుండా ఎక్కడో తల దాచుకున్నారు అని చాలా వార్తలే అప్పట్లో వచ్చాయి.
అయితే ఈ గొడవలన్నీ సద్దుమణిగాక తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తూ 2008లో హోమం అనే సినిమాలో ఐటమ్ డాన్సర్ గాను, రంగాది దొంగలో గెస్ట్ రోల్ గా చేసిన పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే సాక్షి మొత్తం 46 సినిమాల్లో నటించారు. సాక్షి సాగర్ అనే వ్యక్తితో 2003 నుండే పరిచయం ఉన్న వాళ్ళిద్దరికీ కొన్ని గొడవల వల్ల మధ్యలో విడిపోయి మరలా ఒకరినొకరు అర్థం చేసుకుని 2016లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప ఒక బాబు కూడా పుట్టారు. ఆ తర్వాత తన చెల్లెలైన శిల్పా శివానంద్తో సాక్షికి ఆర్థిక లావాదేవీలతో గొడవలు కూడా చాలానే వచ్చాయి అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం సాక్షి శివానంద్ వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తూ లండన్లోనే సెటిల్ అయిపోయారు.